రేవంత్ సర్కారు కన్ను ఇప్పుడు ఎనకపల్లిలో అసైన్డ్ భూములపై పడింది. గత ప్రభుత్వాలు పేదలకు కేటాయించిన భూములను గోశాల పేరుతో లాక్కుంటుంది. అసైన్డ్ భూముల్లో దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న రైతుల పొట్టగొట్టేందుకు సిద్ధమైంది. అసైన్డ్ భూములను వెనక్కి తీసుకునే హక్కు తమకు ఉందని అధికారులు బెదిరింపులకు దిగుతున్నారు. దీంతో ఏం చేయాలో ఎవరికి చెప్పుకోవాలో తెలియక అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఫ్యూచర్ సిటీ కోసం భూముల సేకరణ, గ్రీన్ ఫీల్డ్ రోడ్డుకు రైతుల భూముల్లో సర్వే, పచ్చని గిరిజన రైతుల భూముల్లో ఫార్మా కంపెనీల ఏర్పాటు, తాజాగా గోశాల ఏర్పాటుకు దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న రైతుల భూముల్లో ప్రభుత్వ బోర్డుల ఏర్పాటు. ఇలా నిత్యం రాష్ట్రంలో ఏదో ఒక చోట రైతులు రోడ్డున పడుతూనే ఉన్నారు. అవసరం ఏదైనా సరే రేవంత్ సర్కార్ దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న రైతుల భూములపై పంజా విసురుతోంది. ఇందులో భాగంగా రంగారెడ్డి జిల్లా మోయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఎనికెపల్లి పరిధిలో 99.14 ఎకరాల సాగు భూములను ప్రభుత్వం గోశాల ఏర్పాటుకు స్వాధీనం చేసుకుంటోంది. దాదాపు 7 దశాబ్దాలుగా నిరుపేద రైతులు సాగు చేసుకుంటున్న ఆ భూములు ప్రభుత్వానివంటూ 6 నెలల క్రితమే అధికారులు బోర్డులు ఏర్పాటు చేశారు. దీంతో ఆందోళనకు గురైన రైతులు స్థానిక ఎమ్మెల్యే కాళ యాదయ్యను ఆశ్రయించారు. సీఎంతో మాట్లాడతానంటూ హామీ ఇవ్వడంతో రైతులకు ఊరట దొరికిందని అనుకున్నారు. కానీ మంగళవారం రెవెన్యూ అధికారులే కాకుండా ఏకంగా కలెక్టర్ కూడా వచ్చి మీ భూములు తీసుకుంటున్నామని చెప్పడంతో రైతుల నెత్తిన పిడుగు పడినంత పనైంది. ఇప్పుడు ఆయనతో గుంజుకుంటే మేము ఏం చేస్తాము? మేము ఏమన్నా గానీ గ్యాస్ పోసుకుంటాం, మేము ఈయనే వస్తాం. మాకు 1 ఎకరా తీసుకొని 1 ఎకరా మాకు ఇస్తే మాకు అంతనన్నా మా తుర్తి, మా పిల్లలకన్నా తుర్తి. మా అత్త మామలు చారన పన్ను కట్టినారు, పైసలు ఉన్నాయి. సైదరొట్టె నిరపకారం తిని పన్ను కట్టిండ్రు. మరి ముంతలు అమ్మరు ఆగి మోకాళ్ళ వంటి మొద్దులు తీసిండ్రు. అంతా తీసి మీరు ఓటు అన్ని వేపించుకొని మా భూములు గుంజుకొని మీకు అవుతున్నదా? ఇప్పుడు రంగారెడ్డి జిల్లా మోయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఎనికపల్లి రెవెన్యూలో ఉన్న 180 సర్వే నంబర్లో 99.14 ఎకరాల భూమి ఉంది. ఆ భూములను గ్రామానికే చెందిన 50 మంది ఎస్సీ, బీసీ నిరుపేదలు 70 ఏండ్లుగా సాగు చేసుకుంటున్నారు. మరి కొంతమందికి 1954లో అప్పటి ప్రభుత్వం ఇచ్చింది. వారి వద్ద ఇందిరమ్మ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన తోక పాస్ పుస్తకాలు, శిస్తు కట్టిన రసీదులు కూడా ఉన్నాయి. 1983 వరకు రైతులు భూమి శిస్తు చెల్లించారు. అయినా ప్రభుత్వ భూమి అని రికార్డుల్లో నమోదవుతూ వస్తోంది. రైతులు కూడా తామే కబ్జాలో ఉండి సాగు చేసుకుంటున్నందున ఎలాంటి డోకా ఉండదని భావించారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఆ భూములు వారికి దక్కకుండా చేసేందుకు రంగం సిద్ధమైంది. విలేజ్ 180 సర్వే నంబర్. మరి 1950 నుంచి మా తాతలు మా నాయనలు పన్ను కట్టుకుంటూ ఆ భూమి దున్నుకుంటూ వస్తున్నారు. మరి ఎందుకంటే ఆ భూమిలో చెట్లు, రాళ్ళు, రప్పలు ఉండే. ఈరోజు మరి అలా ఉన్న రైతులంతా మరి బిచ్చపళ్ళు, ఎస్సీ, ఎస్టీలు మొత్తం పేదవాళ్ళు ఉన్నారు. ఈరోజు మరి ఇక్కడ గోశాల అనేది ఒక సమస్య తెచ్చి ఈరోజు మా దళితుల భూమి గుంజుకోవడానికి ప్రయత్నం చేస్తారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డితో పాటు హెచ్ఎండిఏ కమిషనర్ సర్ఫరాజు, చేవెళ్ల ఆర్డీఓ చంద్రకళ ఆ భూములను పరిశీలించడానికి వచ్చారన్న విషయాన్ని తెలుసుకున్న రైతులు భూముల వద్దకు చేరుకున్నారు. తమ భూములను ఇవ్వబోమని చెప్పడంతో రైతులు, అధికారుల మధ్య కొంత వాగ్వాదం చోటు చేసుకుంది. ఎట్టి పరిస్థితుల్లో తమ భూములను ప్రభుత్వానికి ఇచ్చేది లేదని వారు ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలని రైతులు డిమాండ్ చేశారు. లేకుంటే భూమికి భూమి ఇవ్వాలని రైతులు డిమాండ్ చేశారు. తాము సచ్చిన భూములను మాత్రం ఇవ్వబోమని ప్రభుత్వం మరోసారి పునరాలోచించాలని రైతులు డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఈ భూములను గోశాలకు కేటాయించడం జరిగిందని, ఖాళీ చేయాల్సిందేనని కలెక్టర్ ఈ సందర్భంగా స్పష్టం చేయడం గమనార్హం. 1954-55 దళితులకు, బీసీలకు, మైనారిటీలకు 2 ఎకరాల చొప్పున అప్పట్లో పొలం ఇచ్చారు. ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం. సో దాన్ని సాగు చేసుకుంటూ జీవనోపాధి చేస్తూ ఇక్కడ దాకా వచ్చాం. ఇప్పుడు గత అక్టోబర్ లో 2024 అక్టోబర్ లో హెచ్ఎండి వాళ్ళు వచ్చారు. వస్తే అక్కడ రిక్వెస్ట్ చేసి మాకు న్యాయం చేయమని చెప్తే ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాము. ఎంఆర్ఓ, కలెక్టర్, ఆర్డీఓ అందరి దగ్గరికి వెళ్తే న్యాయం చేస్తామని చెప్పారు. ఈ ల్యాండ్ ను గోశాలకు అలర్ట్ చేస్తారు. సో దళితులు దున్నుకొని బతుకుతే దానికన్నా గోశాలకు ఇవ్వడం ముఖ్యమైనది ప్రభుత్వానికి. మోయినాబాద్ మండలం ఎనకపల్లిలో గోశాల ఏర్పాటు వెనుక మర్మం ఏమిటనే విషయంపై వివిధ రకాల వార్తలు వినిపిస్తున్నాయి. గండిపేట పరిధిలో ఇప్పటికే ఒక గోశాల ఉంది. శ్రీకృష్ణ గోసేవ సమితి దీనిని నిర్వహిస్తోంది. వీరికి చెందిన 150 ఎకరాలతో పాటు ప్రభుత్వానికి చెందిన 200 ఎకరాలు వీరి ఆధీనంలోనే ఉంది. అందుకే దీనిని ఎనకెపల్లికి తరలించే అవకాశాలు ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. దీంతో 200 ఎకరాల ప్రభుత్వ భూమిని
సర్కారు స్వాధీనం చేసుకోనున్నదనే వార్తలు గుప్పమంటున్నాయి. ప్రస్తుతం గోశాల కొనసాగుతున్న భూమి మంచి డిమాండ్ ఉన్న ప్రాంతంలో ఉంది. అందుకే ఆ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకునే క్రమంలోనే ఎనికపల్లి వద్ద రైతుల నుంచి భూమిని తీసుకుంటున్నదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.